విద్యుత్ ఛార్జీలు తగ్గే వరకు పోరాడతాం విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాడతాం పెరిగే విద్యుత్ ఛార్జీలు సవరించే విద్యుత్ ఛార్జీలను వెంటనే అధిక భారం తిరగొద్దు ఒకసారి నిలబడండి అధిక భారం పేద ప్రజలపై అధిక భారం విద్యుత్ ఛార్జీలను వెంటనే అధిక భారం విద్యుత్ ఛార్జీలను వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం సెకి అంటే ఆధారి కంపెనీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవాలని, అదేవిధంగా ట్రూ అప్ ఛార్జీలు ప్రభుత్వమే భరాయించాలని, స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల అందరికీ 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆదోని పట్టణ మండల సమితి అదేవిధంగా ప్రజా సంఘాల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా హాజరైనటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు కామిరెడ్డి కె లక్ష్మీరెడ్డి గారు, అదేవిధంగా సిపిఐ సీనియర్ నాయకులు కామిరెడ్డి బస్తాపురం గోపాల్ గారు, అదేవిధంగా ఏఐటీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి బి వెంకన్న గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు ప్రజా సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు కామిరెడ్డి దస్తగిరి, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు సబ్ కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్ ఆర్పిసి ముందు మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరి సీనియర్ నాయకులైనటువంటి సిపిఐ నాయకులైనటువంటి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. కామ్రేడ్స్, ఈ ధర్నా సామాన్య ప్రజలపైన విద్యుత్ భారాన్ని మోపడం లేదని చెప్పి అధికారం వచ్చిన వెంటనే 2 దఫాలుగా ట్రూ ఆఫ్ ఛార్జీల ద్వారా రైతులకు తెలియకుండా వాళ్లకు విద్యుత్ ఛార్జీలు రైతులకు కానీ ప్రజలకు కానీ తెలియకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా అన్యాయము. ఎందుకంటే సెకీ ద్వారా ఒప్పందం కుదుర్చుకున్న ఆ సెకీ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ప్రజలకు అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు ఇచ్చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఏదైతే ఉండే ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ఏదైతే ఛార్జీలు ఉన్నా కరెంట్ ఛార్జీలను పెంచి రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసి ఈరోజు గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికి మొదలు పెట్టడం జరిగింది. ఇదే జరిగితే రేపొద్దున ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కాబట్టి వెంటనే ఏదైతే ఛార్జీలు పెంచే ఆలోచనలో ఉందో ఛార్జీలు పెంచిన సెకి ఏదైతే డ్రాప్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ సెకీ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గ్రామాల్లో ఎక్కడైనా మీటర్లు బిగించింటే వాటిని కూడా వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన ఏవైతే హామీలు 6 హామీలను అమలు చేయకుండా అధికంగా రైతుల ప్రజలపైన భారాన్ని మోపడం సమంజసం కాదని చెప్తూ ఈ కూటమి వచ్చిన తర్వాత అస్థిరత్వం కాకుండా ప్రజలకు సేవ చేసేదానికి రాజకీయ కక్షలు విడిచిపెట్టి ప్రజలకు అందుబాటులో 6 పథకాలను వెంటనే ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లక్ష్మీరెడ్డి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల కార్యదర్శి కలబాయి రాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకులకు అందరూ కూడా ఉద్యమాభినందనలు తెలుపుతా ఉన్నాం. అంతకంటే ముందుగా ఈ కార్యక్రమానికి
సేకరించినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ఉద్యమాలను తెలుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్య తరగతి బలహీన వర్గాల ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, సెకి ఒప్పందం అనేది సరైనది కాదు. ఆల్రెడీగా అదానితో కొన్ని కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర నాయకులకు ముట్టినటువంటి వాటిపైన కూడా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. స్మార్ట్ మీటర్ల పేరుతోటి అదేవిధంగా ఈ కార్యక్రమం స్మార్ట్ మీటర్ల పేరుతో కూడా వసూలు చేస్తున్నారు. విద్యుత్ అదనపు ఛార్జీల పేరు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలకు అన్నిటి కూడా వసూలు చేయడం వలన వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇప్పుడు మాట్లాడే పేద ప్రజల పక్కన మరి ఉంటూ ముందు ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి మీరు ఇచ్చినట్టు ఆమెనే ఈరోజు ప్రజలపైన ఎందుకు మోపుతున్నారని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే మీరు ఆ రోజు మాట్లాడిన మాట మరి ఈరోజు ప్రజలపైన ఎలా మోపుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగితే భారత కమ్యూనిస్ట్ పార్టీగా ముందుండి ఎండగడుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నా పేరు కలబాయరాజు, భారత కమ్యూనిస్ట్ పార్టీ